పొంద ప్రయాసపడకము అంటూ 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. 27వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. 27, 24, ధనము శాశ్వతము కాదు, కిరీటములు తరతరములు ఉండునా అని అన్నాడు. ధనము శాశ్వతము కానే కాదు, అది నిన్ను నట్టేట ముంచుద్ది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు స్వామి ఈ విధంగా చెప్పాడు. ఆర్థికపరమైన విషయాలు చాలా చెప్పాడు. 19వ వచనం ప్రారంభంలోనే ఈ మాట చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఎక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. అస్థిరమైన సిరి, అస్థిరమైన సిరి అంత మాత్రం కాదు. ఇది ఏంటంటే మనం చదువుకున్న జ్ఞాన భాగంలో అదే 9వ వచనం అన్నాడు, ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకోవాలి అంటే ఏంటనమాట, ఈ డబ్బులు నిత్యమైన నివాసాలకు పనిచేయవు. మన దగ్గర బోళ్ళని డాలర్లు ఉన్నాయనుకోండి, భారతదేశంలో ఇక్కడ బేకరీ దగ్గరికి వెళ్ళి, బాబు ఇదిగో $5 నాకు ఒక 10 రొట్లు ఇవి అంటే ఇస్తారా? ఎవరు? ఇక్కడ చెల్లవై, మళ్ళీ దాని విదేశీకి మారదయ్యే ఉంటాయి. అలాగే నిత్యమైన నివాసాల్లోనికి ఇప్పుడు నీ చేతిలో నీ దగ్గర ఉన్నటువంటి ఏదండి ఈ కాగితాలు లేకపోతే ఇవన్నీ అవేవి కూడా నిత్యమైన నివాసాలకు పనిచేసేటువంటి డబ్బులు కానే కాదు.